సిద్దిపేట జిల్లాలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు రైతన్నలు విలవిల్లాడిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటిపాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం పడటంతో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పాలైంది. అన్నదాతల అన్నమో రామచంద్ర అంటూ విలిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గం పొన్నాల గ్రామంలో ఉన్నాం. కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఈ నష్టానికి ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద ఇక్కడ రైతులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎంత నాటేసిండ్రు, అసలు ఎంత నష్టం జరిగిందమ్మా? మాది సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామం. 5 ఎకరాలు నాటేసినాం. మాకు రాత్రి నిన్న సాయంత్రం రాళ్ళ వర్షం పడి మొత్తం నష్టమైంది, భూమి పాలైంది. మాకు అప్పుల పాలైనం. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. మసాలాలు ఒక్కొక్కటి 1800, ఒక్కొక్క ఊరియా సంచి 1400, ఒక్కొక్క మనిషికి 500 కూలి. మొత్తం నేలపాలు అయిపోయినాము, అప్పుల పాలయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా మాకు ఏమైనా ప్రభుత్వము చాలా ఆదుకోవాలి. పెట్టుబడిని చూస్తే రైతన్నలు మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. నాట్లేసి నుంచి మొదలు పెడితే వరి కోతల వరకు కూడా చాలా పెట్టుబడి అయింది. కనీసం ఈ వరి పంట వస్తే కనుక కొంచెం ఏమైనా ఆదాయం వచ్చే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరు ఉన్నారు ఇక్కడ. అమ్మ, చెప్పండి, మీరెంత నాటేసిండ్రు, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎంత నష్టం జరిగింది? మాది మొత్తం పోయింది సార్. 8 ఎకరాలు దాకా వేసినాము. అంతా పోయింది సార్. పెట్టుబడి ఏం కూడా రాదు, ఏం లేదు. ఇక మాకు ఏం చేసే వ్యవసాయం చేసే పని మాకు ఏమి రాదు సార్. దాని మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఇప్పుడు ఏమి రాదు మాకు. ఇక పెట్టిన పెట్టుబడిని తలుసుకుంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నటువంటి విలపిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరొక రైతున్నారు. అసలు ఈ గ్రామంలో ఎంత నష్టం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీ గ్రామంలో మొత్తాన్ని చూసుకుంటే ఇంచుమించు ఎన్ని ఎకరాల నష్టం జరిగింది? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మేము పొన్నాల గ్రామంలో మా పంట నమోదు ప్రకారం 1800 ఎకరాలు నాటేయడం జరిగింది. వాస్తవానికి నోటికాడ వచ్చిన బుక్క అన్నం తిందామనే టైంకు రైతు గుండెల్లో పిడుగులాగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం, రాళ్ళు ఒక్కొక్కటి పావు కిలో పడి చాలా నష్టం చేసింది. టమాటా తోట కానీ, వరి చేనులు కానీ, పొప్పడి చేనులు కానీ, ఏ కూరగాయలు ఎవ్రీథింగ్ మొత్తం ఖరాబ్ అయ్యేలా పొన్నాల గ్రామంలో గుండెలు అద్దుకొని తలపించి ఏడ్చడం ఇదివరదాకా తిరగడం జరిగింది. ఎంత ఏడుస్తున్నారు అంటే అంత వాళ్ళు, ఎందుకంటే ట్రాక్టర్ దున్నిపించుకొని ట్రాక్టర్ డీజిల్ అయ్యి వాళ్ళు 1200 ఒక గంట లెక్కల పొలం దున్ని అంతా వేసుకొని చేసినాక మంచి పంట చేతికొస్తుంది, కోసుకుందామనే టైంకు పడి చాలా రైతు గుండెల చాలా బాధాకర విషయం. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని రైతులకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎవరిని కదిలించినా ఒకటే బాధ. ఈ యొక్క అకాలమైనటువంటి ఈ రాళ్లవాన రైతుల గుండెల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంతవరకు నష్టం జరిగింది, రైతులు ఇబ్బంది పాలు కాకుండా, అప్పుల పాలు కాకుండా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నష్టపరిహారం అందిస్తేనే గనక ఈ రైతులు కోలుకునే పరిస్థితి ఉంది. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్